మీరు చూస్తున్న ఈ వీడియో సూర్యాపేట జిల్లా ఆత్మకూరియస్ మండలం పాత సూర్యాపేట నెమ్మికల్లు గ్రామాల చేరువలో ఉన్న చారిత్రక ప్రాంతమైన చక్రయ్యగుట్టకు సంబంధించినది. నాటి కాలంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరులో కమ్యూనిస్టు ఉద్యమకారులకు నీడనిచ్చి ప్రధాన భూమికగా నిలిచి చారిత్రక పుటల్లోకి కూడా ఎక్కిన ప్రాంతమిది. ఈ గుట్టను చూస్తే నాటి చరిత్రతో పాటు నెమ్మికల్, పాత సూర్యాపేట, గట్టికల్, కందగట్ల, ఏనుబాంల తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది నాటి విద్యార్థులకు బాల్యం గుర్తొస్తుంది. అప్పటి రోజులు కళ్ళ ముందు తేలాడుతాయి. అప్పట్లో ఇక్కడ చదివిన ఈ ప్రాంతపు నాటి విద్యార్థులందరికీ ఆ అనుభూతి గుర్తుండే ఉంటుంది. వానాకాలం సమయాల్లో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఏదో ఒకరోజు గుట్టపైకి విద్యార్థులందరినీ సందడిగా తీసుకువెళ్ళి అక్కడ ఓ రోజు గడిపిన సందర్భం గుర్తుండే ఉంటుంది. చిరుజల్లుల పులకరింతలో అందరూ అక్కడ ఉన్న శ్రీ చక్రగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిపిన పూజలు, అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా గడిపిన ఆనాటి ముచ్చట్లు యాదొస్తాయి. గుట్టపైన కోనేరు, రాళ్లతో గుహలా ఉన్న ఏడేడ్ల కొట్టం, పక్కనే పచ్చటి ప్రకృతి, నీటితో అలరించే చెరువు, పచ్చని పొలాలు, ఆ రమణీయ దృశ్యాలు మనసును కదిలిస్తాయి. గుట్టపై నుండి రాతి గుండ్లను గుంపుగా పట్టి కిందికి డొలిపినప్పుడు వచ్చిన రణగొన ధ్వనులు, గుట్టపైన జారుడు బండ నుంచి జారిన సందర్భాలు, ఇలా ఆ అల్లరి చేష్టల బాల్యం ఛాయలు అనేక మంది మనసున నిలిచే ఉన్నాయి. కురిసిన చిరు జల్లులకు తడిసి తీసిన నాటి పసి అడుగుల పరుగులు, అక్కడ ఒకప్పుడు విద్యార్థిగా గడిపి ఇప్పుడు పెద్ద వయసు వారై వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారి మనసుల్లో మరవలేని మధుర స్మృతిలా నాటి జ్ఞాపకాలు నేటికి పదిలంగానే ఉన్నాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. సెలవు.